హాయ్ వెల్కమ్ నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్. నేను సత్యనారాయణ. స్పోర్ట్స్ లైవ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మెన్స్ ఐసీసీ T20 వరల్డ్ కప్లో సూపర్ 8 మ్యాచెస్ చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్ 1 నుంచి ఇండియాతో పాటు బంగ్లాదేశ్, అలాగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ 4 జట్లు కూడా గ్రూప్ 1లో పోటీ పడుతున్నాయి. అయితే ఆల్రెడీ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచింది, ఇండియా కూడా ఒక మ్యాచ్ గెలిచింది. ఈరోజు ఇంపార్టెంట్ మ్యాచ్, అంటే ఇటు ఇండియాకి గెలిస్తే కనుక సెమీస్ ఆశలు చాలా ముందుకెళ్తాయి, అంటే ఓవరాల్గా సెమీస్కి చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్కి మాత్రం చాలా కీలకమైనటువంటి మ్యాచ్, ఎందుకంటే ఈ మ్యాచ్లో కనుక ఓటమి చెందితే ఆ జట్టు సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారేటటువంటి అవకాశం ఉండబోతోంది. మరి నేటి మ్యాచ్ ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి డిస్కస్ చేయడానికి, మ్యాచ్లో ఏ జట్టుకి అవకాశాలు ఉన్నాయి, టీం కూర్పు ఎలా ఉండబోతోంది, మ్యాచ్ ఓవరాల్గా సాగే విధానం గురించి మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు మన గెస్ట్ గౌతమ్ రెడ్డి సార్. వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్టూడియో అండి. చెప్పండి, ఎలా ఉండబోతోంది ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఈరోజు? ఇండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ మనం సెమీస్కి రీచ్ అయినట్టే. కాకపోతే బంగ్లాదేశ్ మనల్ని ప్రతిసారి మనకు చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. మనం చాలాసార్లు చూసాం బంగ్లాదేశ్తో మ్యాచ్ చాలా క్లోజ్, ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్ నుంచి మనం త్రుటిలో తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇండియాకి ఇది చాలా కీలక మ్యాచ్. బంగ్లాదేశ్ మనతో ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ ఇస్తూ ఉంటుంది. అంటే బంగ్లాదేశ్లో ఒక రకంగా బ్యాటింగ్ పరంగా కొంత వీక్ అయితే కనబడుతుంది, ఎందుకంటే కేవలం ఒకరిద్దరు, ఇప్పుడు తౌహీద్ హృదయ్, లేదంటే రీసెంట్గా షాంటో, తర్వాత అంటే ఒకరిద్దరు బ్యాట్స్మెన్ మాత్రమే టీంలో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మిగతా కొంత అంటే వెనుకడుగు వేస్తున్నారు, అంటే ఫామ్ కోల్పోయి ఉన్నారు. అయితే అంటే బౌలింగ్ విభాగంలో చూస్తే మటుకు వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో అంటే ఇటు బ్యాటింగ్ వీక్గా ఉండి కాస్త బౌలింగ్ బలంగా ఉంది కదా. ఈరోజు మ్యాచ్లో అంటే జరిగేటటువంటి మ్యాచ్లో బంగ్లా ఇండియాను అంటే ఈ విధంగా డామినేట్ చేసే అవకాశం కనబడుతుందా? కంప్లీట్ డామినేట్ చేసే అవకాశం అయితే లేదు. కాకపోతే వాళ్ళ దాంట్లో మంచి బ్యాట్స్మెన్ లిటన్ దాస్, మహమ్మదుల్లా, షకీబుల్ హసన్ ఇలాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళు మ్యాచ్ని ఎనీ టైం టర్న్ చేసే ప్లేయర్స్. మనకి వాళ్ళ బౌలింగ్తో కొంచెం ముస్తఫీజ్ ప్రతిసారి మన ఇండియన్ బ్యాటింగ్కి టెస్ట్ పెడతానే ఉంటాడు. ఇండియాతో సూపర్ బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ముస్తఫీజ్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంది. మళ్ళీ షకీబుల్ హసన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్, తనతో కూడా రిస్క్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ తస్కిన్ అహ్మద్ మంచి ఫేస్ ఉంది, 140, 146 వేస్తాడు. అయామ్ యాక్షన్ ఉంది. అలాంటి బౌలర్తోని వెస్టిండీస్ వికెట్ల మీద అప్పుడప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యాచ్ జరిగేటటువంటి సందర్భం చూసుకుంటే కనుక వెస్టిండీస్లోని యాంటిగ్వా సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది మరి కొద్దిసేపట్లో. అయితే మ్యాచ్లో పిచ్ గురించి అంటే కొంతమందికి రకరకాల సందేహాలు ఉన్నాయి పిచ్ పైన, ఎందుకంటే యూఎస్ఏలో ఏ విధంగా అయితే డ్రాప్ ఇన్ పిచ్లు ఉన్నాయో, లో స్కోరింగ్ మ్యాచ్ అయిందో, సో ఇక్కడ కూడా సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో అంటే యావరేజ్ స్కోర్ చాలా వీక్గా ఉంది, అంటే జస్ట్ 120 రన్స్ యావరేజ్ స్కోర్ అంటున్నారు. మరి ఇక్కడ టీమిండియా ఈ బంగ్లాదేశ్ బౌలింగ్ని ఎదుర్కొని ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే ఎలా, అంటే ఏ విధమైనటువంటి టార్గెట్ నుంచి అవకాశం కనబడుతుంది? సార్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ఎనీ టైం ఇద్దరికి బౌలర్స్కి ఉన్న బ్యాట్స్మెన్కి ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. అలా ఉంటేనే క్రికెట్లో ఈక్వాలిటీ ఉంటుంది, లేదంటే వన్ సైడ్ అయిపోతున్నాయి మ్యాచెస్, బ్యాట్స్మెన్ ఫేవర్లో అయిపోతుంది. ఈక్వల్ ఉండి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 150, 160 చేస్తే డిఫెండ్ చేసుకోవచ్చు, డిఫెండ్ చేయగలుగుతుంది. అయితే అంటే మీరు అన్నట్టు పిచ్లు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పిచ్ల యొక్క స్వభావాన్ని బట్టి చూస్తే కానీ, లేదంటే ఇక్కడ బౌలింగ్ పరంగా బంగ్లాదేశ్కు ఉన్న అవకాశాలు చూస్తే కానివ్వండి, అంటే అక్కడ ప్రధానంగా సర్ వివియన్ రిచర్డ్స్ గ్రౌండ్కు సంబంధించి స్టార్టింగ్లో విపరీతమైన ఒక పేస్కి అనుకూలిస్తుందని, ఎందుకంటే మంచి బౌన్స్ దొరికి పేసర్లకి మంచి బౌన్స్ దొరికి చక్కగా పేసే అవకాశం ఉందని, మ్యాచ్ పోతూ అంటే స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నట్టుగా గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అవును, మనం ఇంతకుముందే అన్నాం వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈవెన్ బ్యాలెన్స్ ఉంది బ్యాట్స్మెన్స్కి బౌలర్కి. బ్యాట్స్మెన్ బాగా ఆడితే స్కోర్ అవుతుంది, బౌలర్లు కరెక్ట్ స్పాట్లో వేసి
లైన్ అండ్ లెంత్ కరెక్ట్ చేస్తుంటే, స్పిన్నర్లు కరెక్ట్ గ్రిప్ కరెక్ట్ చేస్తుంటే ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇండియాకి థ్రెట్ ముస్తఫిజర్ కట్టర్స్ వేస్తూ ఉంటాడు. మన ఇండియన్ బ్యాట్స్మెన్కి స్పెషల్లీ కొంచెం తొందర ఆడడం అలవాటు ఉంటుంది ఫేస్కి. ఎప్పుడైతే కట్టర్స్ వేసి బాల్ ఆగే వస్తుంది ఉంటుందో, మనం చాలాసార్లు చూసాం ముస్తఫిజర్తో మనతో 5 వికెట్స్ తీస్తూ ఉంటాడు. కొంచెం ముస్తఫిజర్ని వెయిట్ చేసి బాల్ దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేసి ఆడితే అప్పుడు స్కోర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్. అంటే క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది కూడా అదే. ఇక్కడ గ్రౌండ్ మీద ఏదైతే యాంటిగ్వా గ్రౌండ్ ఉందో, యాంటిగ్వా గ్రౌండ్ పైన కనుక కాస్త నిలబడితే, అంటే ముందు పేస్ కనుక కొలుస్తుంది కాబట్టి పవర్ ప్లేలో ఏదో విజృంభించాలి, ఎడాపెడా బాధ వేయాలి అనేటువంటి ఆలోచన మానుకొని కాస్త కుదురుగా వికెట్ని కాపాడుకుంటే తర్వాత పరుగులు రాబట్టే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. మీరు దీన్ని ఒప్పుకుంటా? డెఫినెట్లీ. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం, రోహిత్ శర్మ చాలా తొందరపడి ఫస్ట్ నుంచి అటాక్ చేయడానికి ట్రై చేశాడు, వికెట్ పడేసాడు. కానీ ఈరోజు రోహిత్ శర్మ కొద్దిసేపు కుదురుకొని కొత్త బాల్ని ఒక 2-3 ఓవర్స్ చూసి బౌన్స్ ఫేస్ దాన్ని అడ్జస్ట్ అయ్యి ఆడితే రోహిత్ శర్మ నుంచి పెద్ద స్కోర్ మనం ఆశించవచ్చు ఈరోజు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, రోహిత్ శర్మ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఫ్లాప్ అయిందంటే వాళ్ళు వెరీ బిగ్ స్కోర్ చేస్తూ ఉంటాడు, 1 సైడ్ మ్యాచెస్ చేస్తూ ఉంటాడు, ఈవెన్ సెంచరీస్ కూడా చేస్తూ ఉంటాడు. రోహిత్ శర్మ ఈరోజు కొంచెం నిలదొక్కుని ఆడి ముస్తఫిజర్ని తస్కిన్ని కొంచెం ఫేస్ చేసి ఓపికతో ఆడితే మళ్ళీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లు అయితే ఎలాగూ అటాకింగ్ చేస్తూ ఉంటాడు. ఇవల్ల రోహిత్ శర్మది ఇంపార్టెంట్ రోల్. అయితే ఇప్పుడు మనం కనుక ఈ బంగ్లాదేశ్ టీంను కనుక చూసినట్టయితే తమ్జీద్, లిటన్, నజ్ముల్, అలాగే తౌహీద్, షకీబ్, మహమూదుల్లా, మెహదీ హసన్, రిషాద్, తస్కిన్ అహ్మద్, అలాగే ముస్తాఫిజర్, తంజిమ్ హసన్, షకీబ్, ఈ యొక్క 11 మంది జట్టు కూర్పు ఈ విధంగా ఉండబోతుందన్నట్టుగా మనం ఒక అంచనా అయితే ఇచ్చాం జట్టుకు సంబంధించి. ఇందులో ఈ నేటి మ్యాచ్లో అంటే ముందుగా బంగ్లాదేశ్, అంటే ముందుగా చెప్పినట్టు ఎప్పుడైతే టీమిండియాకి, అంటే టీమిండియా మీద మ్యాచ్ అంటే అటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ ఒబిల్ ఉడుతుంది, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి, దాని తగ్గట్టుగానే వాళ్ళు కూడా రాణించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి 11 మంది ప్లేయర్స్లో ఎవరు మనకి అంటే ప్రమాదకరంగా, అంటే బౌలింగ్ పరంగా అంటే మీరు ముస్తఫిజర్ అన్నారు, అలాగే తర్వాత షకీబుల్ హసన్ అన్నారు, అలాగే బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఎవరు డేంజరస్గా కనబడుతున్నారు? మనతో ఎప్పుడు ఈ రీసెంట్ టైంలో చూసినప్పుడు లిటన్ దాస్ చెలరేగిపోయి ఆడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్లో చూసాము, ఎప్పుడన్నా ఏ మ్యాచెస్ అయినా లిటన్ దాస్ ఇండియా బౌలింగ్ని పర్ఫెక్ట్గా ఫేస్ చేస్తున్నాడు. మళ్ళీ నజ్ముల్ శాంటో కూడా కెప్టెన్, మంచి బ్యాట్స్మెన్. షకీబ్ అయితే సీనియర్ ప్లేయర్. మహమ్మదుల్లా రియాజ్, తను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఆల్మోస్ట్ 200+ మ్యాచెస్ ఉన్నాయి. అలాంటి బ్యాట్స్మెన్స్తో ఇండియాకి కొంచెం రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇండియన్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. బుమ్రా, లాస్ట్ టైం చూసాము సెనమన్ బ్యాలర్ కుల్దీప్ యాదవ్, సింగ్, రవీంద్ర జడేజా బౌలింగ్ చాలా బాగుంది. అయితే తౌహీద్ హృదయ్ కూడా, అంటే ఈ బంగ్లాదేశ్ జట్టులో హృదయ్ కూడా చక్కగా ఆడుతున్నాడు. అంటే గత రీసెంట్ మ్యాచ్లో చూసినట్టయితే కూడా తౌహీద్ హృదయ్ తను కూడా డేంజరస్ బ్యాట్స్మెన్గా మనం భావించవచ్చు. ఓవరాల్ చూస్తే ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో అంటే ముఖాముఖి ఇద్దరు తడపకపోయినప్పటికీ, అంటే ఒక వార్మప్ మ్యాచ్ అయితే యుఎస్ఏలో ఆడారు ఇండియా బంగ్లాదేశ్ మధ్య. అప్పుడైతే ఇండియానే పైచేయి సాధించింది, మా జట్టుగా గెలిచేసింది. అయితే అంటే ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్లో మాత్రం ఫస్ట్ క్వార్టర్ ఇది సూపర్ 8లో తలపడబోతోంది. అయితే కనుక రీసెంట్గా అంటే వరల్డ్ కప్ హిస్టరీలో కనుక చూసుకున్నట్టయితే T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ జట్టు ఇండియా మీద గెలిచింది లేదు. అంటే దాదాపుగా 4 పోటీలు జరిగాయి, 4 మ్యాచెస్ తలపడ్డారు హెడ్ టు హెడ్. అందులో 4-4 ఇండియానే విజయం సాధించింది. అంటే ఒక భయం అయితే ఉంటుంది, అంటే ఇటు టీమిండియాకి కానీ అటు బంగ్లాదేశ్ కానీ ఒక ఒత్తిడి, ఒక భయం అయితే ఉంటుంది. ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన ఒక ఎంథ్యూజిజం అంటే ఒక ఉంటుంది, కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా పైచేయి సాధించింది మాత్రం ఎప్పుడు కూడా టీమిండియానే ఉంటుంది. ఎందుకంటే టీమిండియా ఆ విధంగా స్ట్రాంగ్గా పేపర్ పైనే కాకుండా గ్రౌండ్లో దిగితే కూడా అటు బ్యాటింగ్లో కానివ్వండి, ఇటు బౌలింగ్లో కానివ్వండి, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే పూర్తిగా అంటే శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా కూడబెట్టుకొని మరి మ్యాచ్ ఆడేటటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఈరోజు మ్యాచ్ కూడా మరి అదే విధంగా ఒక ఫైటింగ్ ఇచ్చేటటువంటి విధంగా ఉండబోతుందా? అవును, మనము ఇంతకుముందే చెప్పుకున్నాం, బంగ్లాదేశ్ మనతో గెలవలేదు. కాకపోతే చాలా మ్యాచ్లో క్లోజ్ వచ్చింది. వాళ్ళకి అదొక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. చాలా మ్యాచ్లలో క్లోజ్ వచ్చాము, ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే మనం గెలిచే వాళ్ళమన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది. మళ్ళీ సపోర్ట్ స్టాఫ్ బాగుంది బంగ్లాదేశ్ది. స్పిన్ బౌలింగ్
పాకిస్తాన్ లెజెండరీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్, సపోర్ట్ స్టాఫ్ బాగుంది. ఇంతకుముందు డొనాల్డ్ పనిచేశాడు ఫాస్ట్ బౌలింగ్, తస్కిన్ అహ్మద్ మీద వీళ్ళ మీద. ఓవరాల్గా వాళ్ళు ప్రతిసారి మనకు టఫ్ ఫైట్ ఇస్తారు. ఇండియా గెలుస్తుంది, కాకపోతే వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యే ప్రీవియస్ మ్యాచ్ల నుంచి చూస్తుంటే కాన్ఫిడెన్స్తోని వాళ్ళు ఇంకొంచెం ఎఫర్ట్ చేస్తే మనం గెలవగలుగుతాం, టీమిండియాని ఓడగొడతామన్న కాన్ఫిడెన్స్లో ఉంటుంది. అంటే ప్రధానంగా ఇటు ముస్తాఫిజర్ను, అలాగే తస్కిన్ను, అలాగే షకీబుల్ హసన్ను, ఈ ముగ్గురిని జాగ్రత్తగా బ్యాట్స్మెన్ చూస్తూ ఆడితే సరిపోతారా? డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు 12 అవర్స్లో క్యాలిక్యులేట్ చేస్తూ 7.5 అవర్స్ రన్ రేట్తో కొడుతూ వికెట్లు పడకుంటుంటే మిగతా ఉన్న బౌలర్స్కి 8 అవర్స్లో 80, ఈవెన్ మోర్ దెన్ 80 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 150, 160 ప్లస్ స్కోర్ అవుతుంది. 160 ఫైటింగ్ స్కోర్ మన ఇండియన్ బౌలింగ్కి డెఫినెట్గా ఆ స్కోర్ని డిపెండ్ చేయగలుగుతాం. ఇకపోతే టీమిండియా విషయానికి వస్తే, టీమిండియాలో మనం చూసాం అంటే ఇబ్బంది పడుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఇటు ఫ్యాన్స్ కూడా ఆందోళనకు గురవుతున్నారు ఫ్యాన్స్ కూడా. అలాగే టీం మేనేజ్మెంట్ కూడా ఒక రకమైనటువంటి ఒక దిగులైతే పడుతుండొచ్చు. ఎందుకంటే ఒక టాప్ ఆర్డర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. T20 మ్యాచెస్లో కానీ, వన్డే మ్యాచెస్లో కానీ, టెస్టులు కానీ, ఎప్పుడైనా సరే క్రికెట్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కనుక వైఫల్యం చెందితే అది మిడిల్ ఆర్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత లోయర్ ఆర్డర్ కూడా అదే విధంగా ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఎందుకు మరి ఈ యొక్క ఓపెనర్స్ ఇద్దరు కుదురుకోలేకపోతున్నారు? మనం చూస్తున్నాం, ఒకటేమో వికెట్స్ ఎఫెక్ట్ ఉంది. కాకపోతే వీళ్ళు ఇద్దరు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాస్ట్ వరల్డ్ కప్ వాళ్ళకు కొంచెం ప్రెషర్ ఉంది. ఈ వరల్డ్ కప్ ఎలా నాకు గెలిచి ఈ టీమిండియాకు ఒక గిఫ్ట్ లాగా అందించాలన్న ప్రెషర్ కూడా ఉంది. ఎందుకంటే వచ్చే వరల్డ్ కప్ లో ఇద్దరు ఉండకపోవచ్చు, డెఫినెట్గా ఉండరు. ఏజ్ కూడా అయిపోతుంది. ఈ T20లో యంగ్స్టర్స్ కి ఛాన్స్ వస్తూ ఉంటుంది. మన ఇండియాలో చూసాం, చాలా యంగ్స్టర్స్ బెంచ్ మీద, రిజర్వ్ బెంచ్ మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళకి ప్రెషర్ ఉంది, ఈ పర్ఫార్మెన్స్ చేయాలా, గెలిపించాలా ఇండియన్ అన్న ప్రెషర్ ఒకటి ఉంది. మళ్ళీ టీమిండియా బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే 8 మెంబర్స్ బ్యాట్స్మెన్స్తో ఆడుతున్నారు. వీళ్ళిద్దరు ఫ్లాప్ అయినా మన లాస్ట్ మ్యాచ్ చూసాం, సూర్యకుమార్, రిషబ్ పంత్, లాస్ట్ అక్షర్ పటేల్ స్కోర్ బోర్డ్ని మూవ్ చేస్తున్నారు. వికెట్లు పడ్డా కానీ దాని నుంచి కంబ్యాక్ చేసి టీంకి ఒక డిపెండబుల్ స్కోర్ని అందించగలుగుతున్నారు. కానీ ప్రధానంగా మనకు అంటే మెయిన్గా ఇటు సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే 2 మ్యాచెస్లో కూడా ఆడినటువంటి సూపర్ 8 మ్యాచెస్లో 2 మ్యాచెస్లో కూడా చక్కగా రాణించాడు. 1/2 సెంచరీస్ నమోదు చేశాడు. తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. అంటే మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గురించి, అలాగే సూర్యకుమార్ యాదవ్ యొక్క హిట్టింగ్, తర్వాత అతని యొక్క ప్రతిభ గురించి ఏం చెప్తారు? సూర్యకుమార్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 ప్లేయర్, నంబర్ 1 T20 ప్లేయర్, 360 డిగ్రీ ప్లేయర్. తను ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ బౌండరీస్ కొట్టగల కేపబుల్ ప్లేయర్. గ్యాపులలో ఆడుతూ ఉంటాడు, రెస్ట్ని యూజ్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ ప్యాడల్ స్వీప్స్, స్కూప్ షాట్స్. తన దగ్గర చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. అందరు బౌలర్స్ అనుకుంటారు ప్యాడల్ ఆడతాడు, ఇది ఆడతాడు అని. ఒకవేళ ముందుగా ఏదైనా లెఫ్ట్ షాట్ ఓవర్ ద బౌలర్ హెడ్, ఓవర్ ద కవర్స్, ఈవెన్ పాయింట్ నుంచి కూడా బ్యాట్ ఓపెన్ చేసి 6లు కొట్టిన సందర్భాలు చూస్తున్నాం. అలాంటి ప్లేయర్ టీమిండియాకు ఉండడం, 360 డిగ్రీ ప్లేయర్, మళ్ళీ T20 వరల్డ్ నంబర్ 1 ప్లేయర్, మ్యాచ్ని ఎలాంటి స్వరూపం నుంచి అన్న లాగేసుకునే ప్లేయర్. మంచి ఫామ్లో ఉన్నాడు, షార్ట్ సెలెక్షన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఆ పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే కనుక ఒక లో స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గురించి, సూర్యకుమార్ మీరు అన్నట్టు అతని హిట్టింగ్ 360 డిగ్రీస్లో అతడు ఆడే క్యాపబుల్, తర్వాత ఇటు గ్రౌండ్ షాట్స్ కానీ లేదా ఎయిర్లో కానీ చక్కగా షాట్స్ కొట్టగల సామర్థ్యం సూర్యకుమార్ యాదవ్కి ఉంది. అయితే దీంతో అంటే ఒకవేళ లో స్కోరింగ్ మ్యాచ్ అంటున్నప్పటికీ కూడా మనం ఏదైనా ఒక 180 వరకు వెళ్ళే అవకాశం ఉండదంటారా? అంటే వీళ్ళు కనుక మంచి ధీటుగా ఆడితే డెఫినెట్గా ఇప్పుడు సూర్యకుమార్ అదే ప్లేస్లో మళ్ళీ రిషబ్ పంత్ రాగానే అటాక్ చేస్తాడు, ప్రతి బాల్ మిడిల్ అవుతుంది. ఈ రోజు కనుక రిషబ్ పంత్ది ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడిండు అనుకో, 180 ఈజీగా పారవుతుంది. మళ్ళీ మిడిల్లో సూర్యకుమార్ స్పిన్నర్లని, తనైతే వెరీ గుడ్ స్వీపర్. కూర్చొని లెఫ్టెడ్ స్వీప్ అనే చేస్తాడు, లేదంటే ఫైన్ లెగ్ సైడ్ స్వీప్ చేస్తాడు, ఈవెన్ రివర్స్ స్వీప్ చేయడంలో కూడా పర్ఫెక్ట్. వాళ్ళిద్దరు స్కోర్ చేస్తే 180, ఈవెన్ 200 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పిచ్ ఎలాంటిదన్నా ఉన్నా
బ్యాట్స్మెన్ సక్సెస్ అయితే 200 స్కోర్ అయినా మనం ఆశ్చర్యపోవాలి. అదే పంత్ విషయం గురించి మాట్లాడితే కనుక పంత్ మీరు అన్నట్టుగా రాగానే దంచేస్తున్నాడు, అంటే ఇంకా ఆగట్లేదు, రాగానే బౌండరీలు లేదా సిక్సర్లు, అంటే ఒక తన బాధ్యత ఏంటంటే హిట్టింగ్ అనేటటువంటి దానిలో ఉన్నాడు. అతను కనుక పంత్ మంచి బ్యాట్స్మెన్, మంచి క్యాపబుల్ పర్సన్. ఒకవేళ అతను కనుక మీరు అన్నట్టు ఒక 10 ఓవర్స్ మినిమం, అంటే కనీసం ఒక 10 ఓవర్స్ పిచ్ పైన క్రీజులో ఉంటే కనుక మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రోహిత్ గురించి, హిట్ మ్యాన్ అంటే పేరులోనే ఉంది హిట్. ఆ హిట్ మ్యాన్ మరి ఎందుకు కుదురుకోవట్లేదు? ఒక మ్యాచ్లో ఏదో అడపదడప ఆడుతున్నాడు, తర్వాత ఏదైనా ఒత్తిడిగా ఫీల్ అయ్యే అవకాశం ఏదైనా ఉందంటారా? మనం వన్డే వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం, రోహిత్ శర్మకు ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చేశారు మేనేజ్మెంట్, పోగానే బౌలర్ మీద అటాక్ చేయడం. తను ఇంకా అదే మూడ్లో ఉన్నాడు, అదే అటాకింగ్ మూడ్లో ఆడుతున్నాడు. కాకపోతే వికెట్ని చూసి, షార్ట్ సెలెక్షన్ చూసి కొంచెం కుదురుకొని ఆడితే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఎనీ టైం ఫీల్డ్ స్ప్రెడ్ అయినా, లాస్ట్ డెత్ ఓవర్స్ అయినా ఎనీ టైం పెద్ద పెద్ద షాట్లు కొట్టగలుగుతారు. కాకపోతే టీమ్ మేనేజ్మెంట్ ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క రోల్స్, ఇప్పుడు క్రికెట్లో చూస్తుంటాం, నేను యాజ్ ఏ కోచ్గా నా దగ్గర ఉన్న పిల్లలకు కూడా టీంలో ఆడేటప్పుడు చెప్తా ఉంటాం, రోల్ ఇది, నువ్వు ఈ మ్యాచ్లో ఇలా ఆడు, అలా ఆడు అలా చెప్తున్నప్పుడు వాళ్ళు అలా ఆడడానికి ట్రై చేస్తారు. మనం ఏమనుకుంటాం అంటే కొంతమంది అటాకింగ్, కొంతమంది డిఫెన్స్ రిషబ్ పంత్ కూడా 1 డౌన్ రాగానే తనకు ఒక రోల్ ఇచ్చేశారు, నువ్వు పోగానే బౌలర్ మీద అటాక్ చేయి, బౌలర్ మీద ప్రెషర్ బిల్డ్ చేయి, తర్వాత ఇన్ కేస్ వికెట్లు పడితే వెనుక బ్యాటింగ్లో 8th నెంబర్ వరకు బ్యాటింగ్ ఉంటుంది. అలాంటి రోల్స్ ఇస్తారు కాబట్టి ఆ రోల్ ప్రకారమే ఆడతారు, దాని ప్రకారమే మ్యాచ్ ప్లాన్స్ అవన్నీ ఉంటాయి. ఇకపోతే అంటే మనం రోహిత్ శర్మ గురించి తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే ప్రతి ప్లేయర్కి ఒక బ్యాట్ టైం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానివ్వండి, రోహిత్ శర్మ ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా ఒక ఫామ్ లేమి, తర్వాత బ్యాట్ టైం అని ఉంటుంది. ఎందుకంటే డబుల్ సెంచరీలు కొట్టినటువంటి ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తి రోహిత్ శర్మ. దాదాపు 269 అంటే వన్డేలో డబుల్ సెంచరీ కొట్టడమే కష్టం అనుకుంటే 2 డబుల్ సెంచరీలు బాధిన ఘనత రోహిత్ శర్మకు ఉంది. కాబట్టి తక్కువంచనా వేసేది లేదు. అంటే అతను కనుక అంటే కాస్త కుదురుకొని చివరి వరకు ఉంటే ఇంకా అద్భుతమే, కానీ మిడిల్ ఓవర్స్ వరకు అయితే ఉండే అవకాశం ఉందంటారు. డెఫినెట్ ఈరోజు రోహిత్ శర్మ కంపల్సరీ తను థింక్ చేసుకుంటాడు, తను టీం ఇండియాకి మంచి స్టార్ట్ కావాలంటే నేను వికెట్ మీద ఉండాలి, కొంచెం బాడీకి క్లోజ్ ఆడడానికి కూడా ట్రై చేస్తాడు, అటాకింగ్ ఎట్ ద సేమ్ టైం అటాకింగ్ తనకు రోల్ ఇచ్చేశారు టీమిండియాలో, అటాకింగ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఈరోజు ఇంపార్టెంట్ మ్యాచ్, ఈ మ్యాచ్ గెలిస్తే మనం ఆల్మోస్ట్ సెమీస్ పోయినట్టే. ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఈరోజు కొంచెం ఆచితూచి ఆడుతూ, బాడీకి క్లోజ్ ఆడుతూ ఆల్మోస్ట్ 10 to 15 ఓవర్స్ ఆడే ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కోహ్లీ కూడా మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం, ప్రెషర్ బిల్డ్ అయిపోయింది ఆల్రెడీ కోహ్లీ మీద. ఇప్పుడు ప్రెషర్ బిల్డ్ అయింది, స్కోర్ చేయకపోతే ఈవెన్ సెమీస్లో కూర్చోబెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రాహుల్ ద్రావిడ్ లాంటి వాటి కోచ్ ఏంటంటే ప్లేయర్ని చూడాడు. మనం పాకిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ చూసాం, సచిన్ టెండూల్కర్ 196 మీద ఉన్నప్పుడు కూడా డిక్లేర్ చేశాడు. ఆయన విన్నింగ్ చూస్తాడు కాబట్టి డెఫినెట్గా కోహ్లీ చాలా పెద్ద ప్లేయరు, చాలా గ్రేట్ బ్యాట్స్మెన్, కానీ ప్రెషర్లో ఉన్నాడు. అంటే ఒక బ్యాట్స్మెన్గానే కాకుండా ఒక క్యాప్టెన్గా, ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ మీద ఏదన్నా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉందా? ఒత్తిడి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నాం, అది వరల్డ్ కప్ అంటే ప్రతి ప్లేయర్ మీద ఒత్తిడి డెఫినెట్ ఉంటుంది, ప్రెషర్ అనేది డెఫినెట్ ఉంటుంది. ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేసి స్కోర్ చేస్తేనే తన పొజిషన్ బాగుంటుంది, ఇండియాకు బాగుంటుంది. ప్రెషర్ అనేది ప్రతి మ్యాచ్లో ప్రెషర్ ఉంటుంది. ఒక కంట్రీకి డిపెండ్ చేస్తున్నప్పుడు ప్రతి ప్లేయర్ ప్రెషర్ ఫీల్ అవుతారు, ప్రెషర్లోనే ఆడుతూ ఉంటారు, ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. అదే నార్మల్ ప్లేయర్కి, గొప్ప ప్లేయర్కి ఉండే డిఫరెన్స్. ఇకపోతే ఇంకా ఈ మిగతా బ్యాట్స్మెన్ కనుక మనం చూసినట్టయితే చక్కటి ఆల్రౌండర్స్, శివన్ దూబే ఐపీఎల్లో ఒక దుమ్ము దులిపాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా కాస్త అంటే మరి ఫామ్లో లేదంటే ఇక్కడ పిచ్చెస్ డిఫరెన్స్గా ఉన్నాయా, లేదంటే తొందరపడుతున్నాడా శివన్ దూబే ఒకటి వైపు. హార్దిక్ పాండ్యా ఇటు బౌలింగ్ పరంగా కాస్త వీక్గా ఉన్నా సరే బ్యాట్ అయితే జొలిపిస్తున్నాడు. సరే వికెట్లు తీసుకోకపోయినప్పటికి కూడా కాస్త పొదుపుగా అయితే బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే అడపదడప రన్స్ అయితే కొడుతున్నాడు హార్దిక్ పాండ్యా. ఇకపోతే ఇంకొక ఆల్రౌండరు రవీంద్ర జడేజాకి కొద్దిగా అవకాశం 1-2 దొరికినప్పటికి కూడా అతను కూడా అంటే ఇంతకు ముందులా రాణించట్లేదు. అంటే ఇటు బ్యాట్స్మెన్, ఇటు ఆల్రౌండర్స్ అందరూ సమయోచితంగా రాణించగలిగినప్పుడే ఏదైనా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మ్యాచ్లో మరి వీళ్ళందరూ తమ విభాగాల్లో
ఏవైతే అంటే రాణించే అవకాశం మనకు ఇప్పుడు చూడొచ్చు అంటారా? చూడొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడైతే T20 క్రికెట్ స్టార్ట్ అయిందో ఆల్రౌండర్కు చాలా ఇంపార్టెన్సీ పెరిగింది. అవసరం ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయగలగాలి, ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వచ్చి ఒక 2 ఓవర్లు బౌలింగ్ అందుకే టీమిండియా ఈసారి ఎక్కువ ఆల్రౌండర్లకి పెద్దపీట వేసింది. చూస్తున్నాం హార్దిక్ పాండ్యాను, శివం దూబే, మళ్ళీ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, రవీంద్ర జడే. మన టీమిండియాకు ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆల్రౌండర్స్ ఉన్నారు. ఈసారి రాహుల్ ద్రావిడ్ టీమ్ మేనేజ్మెంట్ అంతా కూర్చొని ఆల్రౌండర్లకు ఎక్కువ పెద్దపీట వేసారు. అది ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఎప్పుడన్నా మనం ప్రతి మ్యాచ్ చూస్తాం, హార్దిక్ పాండ్యా వస్తాడు, మధ్యలో ఒక 2 ఓవర్లు వేసేస్తాడు, ఎకనామిక్ బౌలింగ్ అన్నీ వేస్తాడు, లేదంటే ఒక 2 వికెట్లు తీసిస్తాడు. శుభం దుబే కూడా ఓకే, ఒక 2 మ్యాచ్లు ఫ్లాప్ అయినంత మాత్రాన మనం తక్కువ చేయలేదు. తను పెద్ద పెద్ద బిగ్ హిట్స్ కొడతాడు, కొంచెం యువరాజ్ సింగ్ స్టైల్లో బ్యాటింగ్ చేస్తాడు. ఈరోజు నాకు తెలిసి అందరూ 100% ఎఫెక్ట్ పెడతారని. గత మ్యాచ్ చూసినట్టయితే సిరాజ్ను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకున్నారు. సో అది నిర్ణయం కరెక్ట్ అనేటటువంటిది ఒక సందర్భం కనిపించింది. ఎందుకంటే 2 వికెట్స్ తీశాడు, ఒక రకంగా మ్యాచ్కి అంటే టీంకి అయితే ఉపయోగపడ్డాడు. సో ఈరోజు కూడా సిరాజ్ పక్కకుండే అవకాశం అయితే కనపడుతుంది. కుల్దీప్ యాదవ్ని అట్లనే అంటే టీం కొనసాగించే అవకాశం ఎందుకంటే ఉందా, లేదంటే ఆ పేస్ బౌలింగ్ కాబట్టి మళ్ళీ సిరాజ్ వచ్చేసే అవకాశం ఉందంటారు. అంటే ఇంకా స్పష్టంగా అయితే తెలియదు. అంటే టీమ్ 11లో సిరాజ్ పాత్ర ముఖ్యమా, కుల్దీప్ పాత్ర ముఖ్యమా? లేదు, విన్నింగ్ కాంబినేషన్ ఎప్పుడు చేంజ్ చేయదు. ఎప్పుడైతే కంటిన్యూ విన్ అవుతున్నారో విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేసే ఛాన్స్ లేదు. ఫాస్ట్ బౌలర్లో మనకి ఆల్రౌండర్ రూపంలో 2 ఉన్నారు. కొత్త బాల్తో బుమ్రా స్టార్ట్ చేశారు. బుమ్రా ఎప్పుడన్నా కొత్త బాల్తో ఒక 2 ఓవర్లు వేయాల్సిందే, మళ్ళీ మిడిల్ ఓవర్లో డెత్ ఓవర్లో 1 ఓవర్, అది కరెక్ట్. సిరాజ్ ఉండేసరికి ఏంటంటే బుమ్రా సెకండ్ స్పెల్లో వస్తున్నాడు. బుమ్రా కొత్త బాల్తోనే వేయాల్సి, హర్షదీప్ అయితే న్యూ బాల్తో మంచి బౌలర్. ఇన్ కేస్ టైం పడి ఒక 3rd సీమర్ కావాలంటే హార్దిక్ పాండ్యా, శివం దుబే వేయగలుగుతాడు. సిరాజ్కి డెఫినెట్గా ఈరోజు కూడా టీంలో ఛాన్స్ లేదు. కూడా ఒక విన్నింగ్ కాంబినేషన్ దించబోతున్నాడు. ఇక బౌలింగ్ కనుక చూసినట్టయితే నిజంగా చాలా గ్రేట్ బౌలింగ్ ఎఫర్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఇటు బుమ్రా ప్రధానంగా గత మ్యాచ్లో చూస్తే 7 ఓవర్లు 1 మేడిన్ 4 పరుగులు 3 వికెట్, 4 ఓవర్లు 1 మేడిన్ 7 పరుగులు 3 వికెట్లు, చాలా అద్భుతమైన గణాంకాలు. అంటే ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రా ఈరోజు కూడా బంగ్లాదేశ్ మీద సత్తా చాటాలని మనం భావిద్దాం. డెఫినెట్గా సత్తా చాడతాడు. ఎందుకంటే మనం లాస్ట్ టైం చెప్పాము ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ నేను బుమ్రాని కూడా అటాక్ చేసేస్తాను, కానీ బుమ్రా చాలా తెలివైన బౌలర్. వచ్చిండు ఫస్ట్ రాగానే కట్టర్స్ వేయడం స్టార్ట్ చేసాడు. అది బాడీకి దూరం వేయగానే తను క్రాస్ బ్యాట్ లెగ్ సైడ్ ఆడడానికి స్టార్ట్ చేసాడు, స్టిక్ అయింది, అవుట్ అయింది. బుమ్రా ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్. ఎట్ ద సేమ్ టైం ఫేస్ 140, 145 వేయగలుగుతాడు. స్లోవర్ వన్స్, కటర్స్, అసలు బ్యాట్స్మెన్ పిక్ చేయలేరు. బుమ్రా యాక్షనే అలా ఉంటుంది. అది కోచింగ్ మాన్యువల్లో అలాంటి యాక్షన్ ఉండదు, కానీ చాలా ఎఫెక్టివ్ బౌలర్ బుమ్రా. మ్యాచ్ విన్నర్ టీమిండియాకి. ఇక చివరిగా చూసినట్టయితే పిచ్ అంటే ఈరోజు వెదర్ కండిషన్స్ అక్కడ చూస్తే అంటే క్లౌడీగా ఉందని సమాచారం అంత ఉంది. ప్రజెంట్ వర్షం పడేటటువంటి అవకాశం లేకున్నప్పుడు కూడా మ్యాచ్ మధ్యలో వర్షం కురిస్తే అవకాశం ఉంది. మ్యాచ్ కొనసాగవచ్చు, లేదంటే రద్దయిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకవేళ రద్దయిపోతే కనుక మనకంటే ఎక్కువ నష్టపోయేది బంగ్లాదేశ్ టీమే ఉంటుంది, ఎందుకంటే ఈచ్ 1 పాయింట్స్ వస్తాయి కాబట్టి. సో ఈరోజు ఒకవేళ టాస్ గెలిస్తే మరి ఇప్పుడు వెదర్ కండిషన్, పిచ్ కండిషన్ దీని ప్రకారంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా ఏది తీసుకునే అవకాశం ఉండబోతుంది? రెన్ ఎఫెక్టివ్ గేమ్స్లో కంపల్సరీ బ్యాట్స్మెన్ టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే తీసుకుంటుంది. ఎందుకంటే డక్అవుట్లు సిస్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 6 ఓవర్స్ అయిందంటే 6 ఓవర్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. 6 ఓవర్స్లో మనం ఎంత స్కోర్ చేయగలం, దాన్ని దృష్టిలో పెట్టుకొని టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్. అది మనం చూస్తున్నాం. ఈరోజు జరిగేటటువంటి ఒక మ్యాచ్కి సంబంధించి పూర్తి అనాలిసిస్ అయితే ఇచ్చారు గెస్ట్. ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే చూస్తే కనుక మ్యాచ్ అయితే ఇటు రసవత్తరంగా సాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్కి ఖచ్చితంగా గెలవాలి, అలాగే ఇండియా కూడా గెలిచి సెమీస్కి చేరేటటువంటి ఒక మార్గాన్ని సుగమం చేసుకోవాలి. సో ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని మనకు తెలుస్తోంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరో గెస్ట్తో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మ భారత్, జనం కోసం, నిజం కోసం.